హైదరాబాద్ మాధవపూర్లో నారాయణ స్కూల్ వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. సెలవుల సమయంలోనూ స్కూల్ నిర్వహణపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్కే న్యూస్ కు విషయం తెలియడంతో అక్కడికి వెళ్లింది. ఇదేంటని ప్రశ్నిస్తే తప్పించుకునే ధోరణిలో వ్యవహరించారు. తల్లిదండ్రులే పంపించారంటూ బదిలిచ్చారు. విద్యార్థులను మాట్లాడనీయకుండా చేశారు. తాము కేవలం స్టడీ అవర్ మాత్రమే కండక్ట్ చేశామని, క్లాసులు ఏమీ చెప్పడం లేదని చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్ మాధవపూర్లో నారాయణ స్కూల్ వ్యవహారం తీరు వివాదాస్పదంగా మారింది. సెలవుల సమయంలోనూ స్కూల్ నిర్వహణపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్కే న్యూస్ కు విషయం తెలియడంతో అక్కడికి వెళ్లింది. ఇదేంటని ప్రశ్నిస్తే తప్పించుకునే ధోరణిలో వ్యవహరించారు. తల్లిదండ్రులే పంపించారంటూ బదులిచ్చారు. విద్యార్థులను మాట్లాడనీయకుండా చేశారు. తాము కేవలం స్టడీ అవర్ మాత్రమే కండక్ట్ చేశామని, క్లాసులు ఏమీ చెప్పడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. Sir, within few days they are going to write CBSE exams, sir. ఆ CBSE ఎగ్జామ్స్ గురించి అంటే ఎగ్జామ్స్ మీద కాదనట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదేశాలు మనకు చాలా క్లియర్గా ఉన్నాయి. జనవరి 10 నుంచి 17 వరకు పాఠశాలకు సంబంధించి, స్కూల్కి సంబంధించి క్లాసులు నడిపించవద్దు అనేది. అలాగే దాంతోపాటు జనవరి 11 నుంచి 18 వరకు కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించి కూడా క్లాసులు నిర్వహించవచ్చు అనేది మేజర్గా మనకున్న నిబంధన. వీఆర్ నాట్ కండక్టింగ్ ఎనీ క్లాసెస్ సార్. ఇప్పుడు జస్ట్ ఏంటంటే, సో CBSE ఓన్లీ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ అండ్ ఆల్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ వీఆర్ క్లియర్. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా పూర్తి క్లాసులు కండక్ట్ చేయకూడదు ప్రభుత్వం రూల్. No, we are not conducting any classes here. We are not teaching. We are preparing for the CBSE examination. That's it. అంతే. అది కూడా ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు జనరల్గా లేదండి, ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఏదైతే ఒక గెజెట్ విడుదల చేసిన తర్వాత ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు సిలబస్ బోధించాలి, ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టాలి, ఇవన్నీ క్లియర్ నోట్గా మీకు అనేది ఒక ఆదేశాలు అయితే వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే స్టిల్ దే ఆర్ ట్రబులింగ్ విత్ ద సబ్జెక్ట్స్ అండ్ ఆల్. సో అందుకనే వీఆర్ గివింగ్ ఎక్స్ట్రా ఇన్పుట్స్. టెక్నికల్గా వద్దండి, మనం టెక్నికల్గా మాట్లాడితే చాలా ఉంటాయి. టెక్నికల్ అంశాలు కాదు. ఇప్పుడు చాలా క్లియర్గా మనకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇక్కడ విద్యార్థులు క్లాసులకు అటెండ్ అవుతున్నది చాలా క్లియర్గా అనిపిస్తుంది. మీరు దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేయకండి. అసలు క్లాసు అదేం లేదు సార్. అంటే మేము దాని గురించి ఏం లేదు సార్. ఇప్పుడు ఏంటంటే, ఎవరైతే దోస్ హు ఆర్ పూర్ ఇన్ ద సబ్జెక్ట్స్ అండ్ ఆల్, జస్ట్ we are giving extra inputs to them. ఎక్స్ట్రా ఇన్పుట్స్ అనేది నిబంధనలు ఉల్లంఘించి చేయడం అనేది కరెక్ట్ అంటారా? నిబంధన ఉల్లంఘించి చేయడం అనేది కాదు సార్. అంటే ఇప్పుడు జనరల్ మీరు చెప్పండి, నాకు ఒక అంశం చెప్పండి. స్కూల్స్కి అలాగే ఇంటర్మీడియట్ కాలేజీలకి దీనికి సంబంధించిన లీవ్స్కి సంబంధించి, అంటే సంక్రాంతి పండుగ సంబంధించిన లీవ్స్ సంబంధించి మీరు సార్ డీటెయిల్స్ చెప్పండి సార్. వాళ్ళు లీవ్స్ అనౌన్స్ చేశారు సార్. దాని గురించని కాదు, మా దగ్గర ఉన్న పిల్లలు ఏంటంటే కొంతమంది ఇంకా చదవడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎగ్జామ్స్ దగ్గరగా ఉంది, వాళ్ళ గురించే కదా సార్. వాళ్ళ డెవలప్మెంట్ గురించే మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే, కొంత వెనకబడిన విద్యార్థులని ఇట్లా వేరు చేసి మరీ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అది మీరు చెప్పేది అదే, మీ పాయింట్ అలాగే అనిపిస్తుంది. వెనకబడిన విద్యార్థులు అంటే చదువులో కొద్దిగా ఆ చదివేటప్పుడు కొంచెం ఇబ్బందులు పడినటువంటి విద్యార్థులకి మేము టీచర్స్గా వచ్చి కొద్దిగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ కొంచెం గైడెన్స్ ఇస్తున్నాం. నేను పిల్లల్ని పాఠాలు బోధించవద్దు అనట్లేదు, పిల్లలకి మేము పాఠాలు చెప్పొద్దు అనట్లేదు. బట్ ఏవైతే ఇప్పుడున్న ఈ లీవ్స్ టైంలో, అంటే ఏదైతే మనకు సెలవులు ప్రకటించింది గవర్నమెంట్, ఈ నేపథ్యంలో చేయడం కరెక్ట్ అంటారని నేను అది కూడా క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు చెప్పడం కరెక్టా? మీరు ఏమైనా చేయండి. పిల్లలకు సంబంధించి ఈ డేట్స్లో ఏవైతే జనవరి 10 నుంచి 17 వరకు, జనవరి 11 నుంచి 18 వరకు ఏదైతే స్కూల్ కానీ అలాగే ఈ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించి ఈ లీవ్స్ ఉన్న టైంలో క్లాసులు నిర్వహించడం కరెక్ట్ అంటారా తప్పంటారా చెప్పండి సార్. దాని గురించి అంటే ఏం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ గురించే కదా టీచర్స్గా మేము ఉంటాము. వాళ్ళ పేరెంట్స్ మనకు అనుమతిస్తే కదా సార్ మనం చెప్తాము. జనరల్గా ఏదైనా కానీ వాళ్ళ పేరెంట్స్, సార్ మా అబ్బాయిని మేము పంపిస్తాము, కొద్దిగా వాళ్ళని చదివించండి సార్, మీరు కొద్దిగా. కానీ అది కాదు కదా. మాకు పిల్లలు ఫోన్ చేశారండి, మీరు మాకు స్టూడెంట్స్ కాల్ చేశారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ సెలవుల టైంలో కూడా మా క్లాసులు ఏంటంటే, నిజానికి గవర్నమెంట్ ఒక ఏదైతే ఒక తెలంగాణ గవర్నమెంట్ అనేది కదా, గవర్నమెంట్ అనేది ఒక డిసైడ్ చేస్తుంది. అంటే ఈ టైంలో పాఠాలు చెప్పాలి, ఈ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని క్లియర్ నోట్ ఒకటి మీకు దానికి సంబంధించి ఒక గెజెట్ అనేది విడుదల చేస్తే దాన్ని బట్టే మీరు ప్రొసీడ్ అవ్వాలి. అవునా? సో ఇవాళ మేము ఇక్కడ దాకా వచ్చామంటే మాకు ఏ ఆధారం లేకుండా ఇక్కడ దాకా రాం కదా. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇమీడియట్గా క్లాసెస్ మొత్తం క్లోజ్ చేయండి. ఈ టైంలో పాఠాలు చెప్పకండి. మీరు ఏమున్నా ఇవి ఏదైతే మనకు నిబంధనలు ఏవైతున్నా ఆ నిబంధనలు ఉల్లంఘించకుండా పాఠాలు చెప్పండి. మేము చెప్పేది అది. అసలు ఇప్పుడు నిర్వహించడం తప్పు పూర్తిలో ఇప్పుడు పిల్లలందరూ పంపించేసారు.
సరే సార్, మేము ఒకసారి మా మేనేజ్మెంట్తో మాట్లాడతాం. మేము ఇప్పుడు వరకు కూడా మేము ఏ క్లాసులో కూడా పాఠాలు బోధించడం అనేది జరగలేదు సార్. ఇప్పుడు వరకు మేము చేసేది ఏంటంటే వాళ్ళకి మేము దగ్గరుండి చదివిస్తున్నాం అంతే సార్. సిబిఎస్ఈ దగ్గర ఇప్పుడు ప్రతి టీచర్ ఇన్స్టిట్యూషన్లో చేసి దగ్గర నుంచి చదివించడం వాళ్ళ బాధ్యత మీరు అది చేస్తున్నాం. మేము కాదంటలేం, మీ బాధ్యతను మేము కాదంటలేం. బట్ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లీవ్స్ ఉన్న టైంలో ఈ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మీరు క్లాసులు చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ అంటారా మీరు? నేను క్లాసులు చెప్పడం అనేది కాదు కదా సార్. మేము క్లాసులు వాళ్ళని అసలు ఇన్స్టిట్యూషన్లో పెట్టుకోకూడదు కదా, రూల్ అదే కదా. దాని గురించేనే మేము క్లాసుల్లో పెట్టుకోలేదు సార్. వాళ్ళ పేరెంట్స్ అనుమతి గురించి వాళ్ళ అనుమతి తీసుకునే మేము రన్ చేస్తున్నాం సార్. అంతేగాని క్లాసులు ఏం బోధించడం లేదు సార్. మేము క్లాసులు బోధించేది మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో మాకు ఆ సెలవుల తర్వాత ఇంకా మా టీచర్స్ వెళ్ళి బోధిస్తారు. ఇప్పుడు బోధనా కార్యక్రమం అనేది ఏం జరగట్లేదు సార్. నేను ఏమంటున్నానంటే టీచర్గా మీకు తెలుసు, మీరు కూడా నాకు తెలిసి ఇంచుమించు కింది స్థాయి నుంచి చదువుకుని ఇక్కడ దాకా వచ్చి ఉండొచ్చు బహుశా. బట్ ఒక పాఠశాల విద్యా విధానం కానీ కళాశాల విద్యా విధానం కానీ మనకు దానికి సంబంధించి పూర్తి ఒక ప్రభుత్వం అనేది ఒక క్లియర్ నోటిఫికేషన్ ఒకటి విడుదల చేస్తాం. 100% మనం చేయాలి. 100% చేస్తుంది. అది కాకుండా ఇప్పుడు చేయమని తప్పు అనేది మా వాదన. మేము వచ్చాము అంటే ఏ ఆధారం లేకుండా ఇక్కడ దాకా పిల్లలు ఫోన్లు చేశారు, మీరు ఇక్కడ దాకా అందుకోవచ్చు. సో ఇది తప్పు. కాబట్టి ఇమీడియట్గా మీరు ఏదైతే క్లాసులు ఏవైతే చెప్తున్నారో, ఏదైతే స్టడీ అవర్స్ అనో లేకపోతే కొంత వాళ్ళ మీద బాధ్యత తీసుకోమని చెప్తున్నారో, ఆ బాధ్యతని మీకున్న టైం ఏదైతే ఉందో ఆ టైంలో తీసుకోవడానికి మా వాళ్ళు. I understood whatever the decision you are telling that one, we'll inform to our management whatever the decision that will. మీ మేనేజ్మెంట్ని పిలవండి, మాట్లాడండి. ఇప్పుడు రమ్మనండి, ఎక్కడ ఉన్నారు రమ్మని ఫోన్ చేయండి వాళ్ళకి. రైట్, మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే విద్యకు సంబంధించినట్టు ఇది సంక్రాంతి పండుగ లీవ్స్ అనేది జనవరి 10 నుంచి పాఠశాలకు సంబంధించి, జనవరి 11 నుంచి ఇంటర్మీడియట్కి సంబంధించి పబ్లిక్ లీవ్స్ అనేది మనకు అలర్ట్ చేయడం జరిగింది. ఆ నిబంధనలు పూర్తి స్థాయిలో ఇక్కడ నారాయణక సంస్థ అనేది ఉల్లంఘించి మరి క్లాసులు నిర్వహించడం కానీ ఇక్కడ అంటే వాళ్ళు చెప్తున్న విధానం చూస్తూ ఉంటే మేము బాధ్యతాయుతంగా వారికి కొంతమంది ఎవరైతే వెనకబడిన విద్యార్థుల్లో వాళ్ళకి మేము చేదోడు వాదోడు ఉండే ప్రయత్నం చేస్తున్నది అయితే క్లాసులు నిర్వహిస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం వాళ్ళ మేనేజ్మెంట్ కూడా పిలిపించే ప్రయత్నం చేస్తూ ఉంది అంటారు. సో ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఇక్కడ పిలిపించి వాళ్ళతో మాట్లాడే వరకు మనము వినేది లేదు. సో ఖచ్చితంగా మేనేజ్మెంట్ రప్పిద్దాం. ఇదే విషయంపై స్కూల్ ఏజీఎంతో కూడా ఫోన్లో సంప్రదించాం, కానీ ఆయన దానికి భిన్నంగా బదిలిచ్చారు. నిబంధనల ఉల్లంఘన చేసినట్లు కూడా ఒప్పుకుంటూనే సాయంత్రం వరకు పిల్లలను పంపిస్తామని చెప్పుకొచ్చారు. సంక్రాంతి లీవ్స్ అనేది మనకు అలర్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. జనవరి 10 నుంచి 17 వరకు స్కూల్స్కి, అలాగే జనవరి 11 నుంచి 18 వరకు కూడా ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించి లీవ్స్ అనేది మనకు అలౌట్ చేయడం జరిగింది. అయితే ఆ నిబంధన ఉల్లంఘించి మీరు ఇక్కడ క్లాస్ నిర్వహించడం అనేది అక్కడ అందరు పంపించాం బ్రదర్. వాళ్ళు ఏం లేదు, 10th క్లాస్ పిల్లలకు 25-30 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జామ్ ఈవినింగ్ అయిపోతుంది. లేదు అంటే నేను ఏమంటానంటే అండి, మనము ఖచ్చితంగా విద్యాశాఖ ఆధ్వర్యాన్ని అంటే విద్యాశాఖ చెప్పేటటువంటి ఆదేశాలు మనం ఖచ్చితంగా పాటించాలి కదా. పంపించేస్తాం బ్రదర్, ఈవినింగ్ వెళ్ళిపోతారు అందరు. వాళ్ళు ఉన్నది కూడా 10 మంది. ఈవినింగ్ కదా అసలు ఇప్పటిదాకా నిర్వహించడం అనేది తప్పు కదా. మీరు ఈ చర్యలు అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే బ్రదర్, వాళ్ళకి రేపు ఫిబ్రవరి 17 నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, బోర్డ్ ఎగ్జామ్స్. అవునవును, ఓకే. నేను ఇప్పుడు టెక్నికల్ అంశాలు కాదండి, యాక్చువల్గా మేము కూడా పిల్లల్ని ఎందుకు పెట్టుకున్నాము, మాకు కూడా హాలిడేస్, మాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా, మేము కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మా ఆఫీస్ నుంచి ఇక్కడ దాకా రావడం అంటే మాకు ఎలాంటి ఒక ఆధారం కానీ ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ దాకా రాం కాబట్టి ఆ పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులకి ఇది మంచిది కాదు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేసినా మీరు చేసేది విద్యార్థుల కోసం, ఏం చేసేది విద్యార్థుల కోసమే. మేము కూడా పేరెంట్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఓకేనా, ఈవినింగ్ వెళ్ళిపోతారు అంతా. ఇమీడియట్గా పంపించేసేయాలండి. ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు. గతంలో కూడా మేము ఒకసారి కూడా మీకు చెప్పాము, మీరు మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే నిర్వహించారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు కాదు, మీకు మొత్తం దగ్గర 300 మంది పిల్లలు ఉంటే అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది అంతా 25 మంది ఉన్నారు అంతే కరెక్ట్ గా. 300 పిల్లలు కాదండి, 300 కాకుండా అందులో ఒక్కరు కూడా ఉండకూడదు అనేది మనకు నిబంధన రూల్ కదా. 100% అది ఈవినింగ్ పంపించేస్తాం, నో ప్రాబ్లం. ఓకేనా, ఈవినింగ్ కాదండి, ఇప్పుడు ఇమీడియట్గా పంపించేసాను, పిల్లల్ని బయటకు పంపించేసాను. పిలిపిస్తాం, పేరెంట్స్ వస్తారు. ఇవాళ ఎగ్జామ్ ఈవినింగ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత పంపించేస్తాం. ఓకేనా, మీరు ఉపేందర్ అండి, ఏజీఎమా? నేను ఉపేందర్ రెడ్డి, ఏజీ. ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఎక్కడ ఉన్నారో ఇక్కడికి వస్తారా మరి ఏంటి? ఇప్పుడు ఇమీడియట్గా పిల్లల్ని అయితే బయటకు పంపించాలండి. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. మీరు పంపిస్తే చెప్తాను కదా ఈవినింగ్, మీరు ఈవినింగ్ తర్వాత రండి. ఈవినింగ్ దాకా ఎందుకండి? ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ క్లాసులు పెట్టడం అనేది తప్పు అంటుంటే మీరు ఈవినింగ్ దాకా మళ్ళీ టైం చెప్తాను. ఇప్పుడు పిలిపించండి పిల్లల్ని.
బ్రదర్. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. ఎగ్జామ్ అయిపోద్ది, ఈవినింగ్ వస్తారు పేరెంట్స్. ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాం పేరెంట్స్ కి. ఓకేనా, ఈవినింగ్ పంపిస్తాను చెప్తాను కదా. మీరు రేపు మార్నింగ్ రాండి, చూడండి. ఇప్పుడు 100% వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రావడం కాదండి, అసలు ఇక్కడ క్లాసులు నిర్వహించడం పూర్తి స్థాయిలో. శ్రీకాంత్ గారు మీరు చెప్పారు, నేను 100% చెప్తాను కదా. ఉన్న 25 మందిని కూడా ఈవినింగ్ పంపించేస్తున్నాం. ఓకేనా, దాని డౌటే లేదు. మీరు చూసుకోండి, అక్కడ వేరే పిల్లలు ఉన్నారా చూడండి. అక్కడ ఉన్నదే 25 మంది, వాళ్ళు కూడా పంపించేస్తాను చెప్తున్నాం కదా. 25 మంది అని మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు. 20 మందిగా ఒక్కరు కూడా ఉండొద్దు అనేది కదా మన వాదన. 100% సార్, మీరు రేపు వచ్చి చూసుకోండి, వెళ్ళిపోతారు సార్. ఎవరు ఉండరు సార్ అక్కడ. లేదు, ఇమీడియట్గా మీరు రండి, ఎక్కడ ఉంటే ఇక్కడికి వస్తారా, లేకపోతే ఇమీడియట్గా పిల్లల్ని వెకేట్ చేస్తే ఇక్కడ నుంచి ఆ ప్రయత్నం ఇప్పుడేమి ఇమీడియట్గా జరగాలండి. సాయంత్రం వరకు అనేది నమ్మశకంగా అంశం. ఎందుకంటే మేము గతంలో కూడా మీకు చెప్పి చూసాం, మీరు అలాగే అదే వైఖరి కొనసాగిస్తాను. ఇప్పుడు కూడా సేమ్ అలాగే నాకు అదే సమాధానం ఇస్తాను. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పంపించినాం తెల్లారి. ఓకేనా, మీరు చెప్పారు, పంపించాము. 100% చెప్తున్నా కదా. మేమేమో రైట్ అండి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈవినింగ్ వరకు, ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు పేరెంట్స్ రావాలని చెప్తున్నారు కాబట్టి ఈవినింగ్ వరకు మేము టైం ఇస్తున్నాం అండి. ఈవినింగ్ వరకు కూడా అది కాలేదు అంటే మళ్ళీ అదే విధంగా అలాగే క్లాసులు కొనసాగితే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయండి. మరి 6 తర్వాత మీరు రాండి, 6 తర్వాత 100% పంపించేస్తాం. ఎవరు ఉంచాం. పండగ సెలవుల్లోనూ నారాయణ స్కూల్ నిర్వహణపై రంగారెడ్డి జిల్లా డీఈఓతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఆరా తీశారు. ఫోన్ చేసి విషయం కనుక్కునే ప్రయత్నం చేశారు. కింద అధికారి ఎంవీకి ఫోన్ చేసి చర్యలు తీసుకోమని చెప్తానని చేతులు దులుపుకున్నారు. విద్యాశాఖ అధికారి కాదండి మీరు విద్యాశాఖ అధికారి కాదా? విద్యాశాఖ అధికారే, కాకపోతే అందులో స్కూల్ ఎడ్యుకేషన్ మాది ఉంటుంది. నారాయణ జూనియర్ కాదంటే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించే అండి. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించే మరి నారాయణ కాలేజ్ అంటారు కదా. నారాయణ విద్యా సంస్థల్లో భాగంగా ఇక్కడ స్కూల్ కాలేజ్ 2 నిర్వహిస్తున్నారండి. అయితే స్కూల్ 10th క్లాస్ సంబంధించి క్లాసులు నిర్వహిస్తున్నారండి ఇక్కడ. ఇప్పుడు రన్ అవుతున్నాయండి క్లాసులు. హాలిడేస్ రన్ అవుతున్నాయి. మీ కంప్లైంట్ ఏంటి చెప్పండి. ఎస్ సార్, నేను బీఆర్కే న్యూస్ సార్ నాది. నేను స్పెషల్ కరెస్పాండెంట్ కూడా, శ్రీకాంత్ నా పేరు. ఎక్కడి నుంచి అండి? బీఆర్కే న్యూస్ ఛానల్. చెప్పండి. అయితే ఇక్కడ కాలేజీకి వచ్చాం, వాళ్ళు పేరెంట్స్ రాగానే ఈవినింగ్ పంపిస్తామని చెప్తా ఉన్నారు మాకు. అసలు నిర్వహించడమే తప్పు అనేది మేము చెప్తా ఉంటే వాళ్ళు మాతో వాదిస్తూ ఉన్నారు. నిర్వహించడానికి లేదు. సార్ ఏంటి సార్ చర్యలు ఏం తీసుకుంటారు సార్ మరి ఇక్కడ? ఏరియా చెప్పండి. మాదాపూర్ సార్, మాదాపూర్ నారాయణ గ్రూప్స్. చెప్తానండి ఇమీడియట్గా. సరే సార్, మాదాపూర్ క్లాసా, మాదాపూర్ క్యాంపస్ అది? మాదాపూర్ ద నారాయణ గ్రూప్ సార్ ఇక్కడ. నారాయణనా మీరు ఏదన్నారు? నారాయణ సార్, నారాయణనే. ఓకే రైట్, నేను చెప్తాను. ఓకే సార్.